ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాంటిదేం లేదురా, నువ్వు వెళ్ళి పని చూసుకో. బాయ్. కాఫీ తీసుకోండి. నేను అడగలేదు కదా. మేము మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఎంత మర్యాదగా చూశారు. ఇప్పుడు మీరు కంపెనీకి వచ్చారు, మేం కూడా మిమ్మల్ని బాగా చూసుకోవాలి కదా. అందుకే మీరు అడగకుండానే కాఫీ తీసుకొచ్చాను. తీసుకోండి. థ్యాంక్స్ ఆనంది. నైస్ కాఫీ. నేనే మీకోసం తయారు చేసి తీసుకొచ్చాను. ఇంత మంచి కాఫీ నేను ఇంతకుముందు ఎప్పుడు తాగలేదానంది. నాకు రోజు నువ్వే కాఫీ పెట్టివు. ఓ తప్పకుండా ఇస్తాను. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. మనిరువురి పరిచయం. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? ఏమైంది నీకు? డాడ్. చెప్పండి డాడీ. అదే ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అని తెలుసుకుందామని ఫోన్ చేశానురా. మహేష్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? సూపర్ డాడ్. ఇప్పుడే మన స్టాఫ్ అందరినీ కలిసి మాట్లాడి జస్ట్ ఇప్పుడే క్యాబిన్లోకి వచ్చాను. నువ్వు బిజినెస్ నేర్చుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉందిరా. ఏంటి డాడ్? కంపెనీ నాకు ఒక దేవాలయం లాంటిదిరా. నా క్యాబిన్ ఆ దేవాలయంలో ఉన్న గర్భగుడి లాంటిది. అక్కడ టేబుల్ మీద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. విగ్రహం ముందు ఒక దీపం ఉంటుంది. నేనెప్పుడు కంపెనీకి వెళ్ళినా నా క్యాబిన్లోకి వెళ్ళి వెంటనే వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాకే నా వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటి నుండి నువ్వు కూడా దాన్నే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. చేస్తావా? డాడ్, ఇవన్నీ నేనెలా చేయగలను? కష్టం డాడ్. ఇది నా సెంటిమెంట్కి సంబంధించిన విషయం. ఇది నువ్వు చేసే తీరాలరా. ఓకే డాడ్, ఐల్ డూ ఇట్. థ్యాంక్స్ రా. ఓకే, బాయ్. బాయ్ డాడ్. ఇవన్నీ లేడీస్ విషయాలు కదా, మరి నేనెలా చేయగలను? గుడ్ ఐడియా. ఈ దీపాన్ని ఆనందిని వెలిగించమంటే డాడ్ సెంటిమెంట్ని ఫాలో అయినట్టు ఉంటుంది. ఆనంది ద్వారా దీపం వెలిగించిన సంతోషంతో పాటు నాకు ఆనందితో ఒంటరిగా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది.
చెప్పండి బాబు. డోంట్ కాల్ మీ బాబు, కాల్ మీ మహేష్. మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం ఎలా కూర్చుంది బాబు? కావాలంటే సార్ అని పిలుస్తా. ఓకే, నీ ఇష్టం. ఆనందిని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ఎందుకు బాబు? కావాలంటే నేను వస్తా. మీరు చెప్పిన పని నేను చేస్తాను. ఓహో, మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారో తెలుసుకోవచ్చా? బాబు మహేష్. సారీ సార్. మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారు అని అడుగుతున్నాను. మన కంపెనీకి ప్రొడక్షన్ హెడ్ బాబు. ఈ కంపెనీకి సీఈఓ అయితే కాదు కదా? కాదు బాబు. ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఆనందిని నా క్యాబిన్కి పంపించండి. అలాగే బాబు. డోంట్ కాల్ మీ బాబు, ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. సారీ సార్. సరే, ఆనందిని పంపించండి. అలాగే సార్. ఇప్పటి వరకు ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు. యంగ్ బ్లడ్ కదా, ఇప్పుడు అలాగే ఉంటది. పోను తెలుసుకుంటాడులే. ఇప్పుడు ఈ పల్లెటూరు పిల్లని నేను వెళ్ళి పిలవాలా? ఈ విశ్వంగాడు ఎక్కడున్నాడు? ఆగో, ఎట్రా? ఏంటి సార్? ఏం చేస్తున్నావు? ఈ బట్టలన్నీ కటింగ్ సెక్షన్ కి తీసుకువెళ్తున్నాను సార్. ఏదో ఒక కారణం చెప్పి అటు ఇటు తిరుగుతా ఉంటావు. లేదు సార్, నిజంగానే బట్టలు అడిగితేనే తీసుకువెళ్తున్నాను. ఎట్రా? ఈ బట్టలు పక్కన పెట్టి మహేష్ గారి క్యాబిన్కి వెళ్ళు. పనేంటి సార్? అదేంటో చెప్తే గాని వెళ్ళవా? అయ్యయ్యో, అలా ఏం కాదు సార్, నేను వెళ్తాను. మహేష్ గారి క్యాబిన్కి వెళ్ళు, పనేంటో ఆయనే చెప్తాడు. అలాగే సార్. అవును సార్, మహేష్ గారి రూమ్ ఎక్కడుంది? ఏంటి? మహేష్ గారి రూమ్ ఎక్కడా? నెల రోజుల నుంచి కంపెనీలో పనిచేస్తున్నావు. ఓనర్ గారి రూమ్ ఎక్కడుందో తెలుసుకోలేదా? ఏ లారీ ఎటువైపు వెళ్తుందో తెలుసుకుంటావు గానీ ఓనర్ గారి రూమ్ మాత్రం తెలియదు, అంతే కదా? అదేం లేదు సార్, మీరే కదా అటువైపు వెళ్ళకూడదు అని చెప్పారు కదా, అందుకే. ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు? నా మాటలు నాకే అప్పచెప్తున్నావా? నిజంగానే మహేష్ గారి రూమ్ ఎక్కడుందో తెలియదా? నిజంగానే తెలీదు సార్. 3rd ఫ్లోర్ లో ఫస్ట్ క్యాబిన్, వెళ్ళు. సరే సార్. ఏ పల్లెటూరు, అటు వెళ్తున్నావు ఎందుకు? మీరే కదా సార్ 3rd ఫ్లోర్ లో ఉందన్నారు, లిఫ్ట్ లో వెళ్దామని. ఓ, అమ్మాయి గారు లిఫ్ట్ లోనే వెళ్తారా? మెట్లెక్కి వెళ్ళరా? సరే సార్, నేను మెట్లెక్కే వెళ్తాను. వెళ్ళు. ఇదిగో, ఒక ముఖ్యమైన విషయం. ఆ రోజు రాజశేఖర్ గారు వచ్చినప్పుడు అందరికీ ఏం చెప్పానో అదే ఇప్పుడు చెప్తున్నాను. మహేష్ గారు నేను పని చేయించుకునే విధానం గురించి అడిగితే, నేను మాట్లాడే తీరు గురించి అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఇక్కడ మాకు ఏం ఇబ్బంది లేదు, మాకు మంచిగానే పని నేర్పిస్తున్నారు, మేము సంతోషంగానే ఉన్నాం అని చెప్పాలి కదా సార్, అంతే కదా? అది అలా కాకుండా వేరే ఏదైనా చెప్పావో తర్వాత ఈ కంపెనీలో ఉండవు. ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసు సార్. నీకు పని లేకపోతే మీ అమ్మా నాన్న తిండికి గతి లేక చస్తారు. అది మనసులో పెట్టుకొని మాట్లాడు.